ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. మామూలు ముందే ఆయిల్ వేసేసారు, నాకు తెలియకుండానే ఆయిల్ అయితే గరం అయింది. ఉల్లిగడ్డలు అయితే వేసినాం. ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఈరోజు అయితే బయటనే చేసుకుందామని అనుకున్నాం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల బయటికి పోలేకపోయినాం మేము. పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాం. కళ్యాణపాకు, ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగినాయి. ఇక చికెన్ అయితే అప్పుడు ఇంతకు ముందు అయితే 2 సార్లు కడిగినాం. ఇప్పుడు ఒకసారి అయితే కడిగేస్తున్నాం. కడిగేసి ఇక చూడే దాంట్లోనే ఇక టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఇక కలపాలి. ఇక డక్కన అయితే పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాల దాకా ఉడకాలి అది మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం 1 స్పూన్ అయింది, 1 2 2.5, ఉప్పు తగినంత. ఎలా ఉడుకుతాం చూడండి ఫ్రెండ్స్. కొత్త ఉడుకుతుంది చూడండి. ఒక 20 నిమిషాలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా మసాలాలు అయితే ఏం వేయట్లేదు ఫ్రెండ్స్. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, అదే ఉప్పు,
అందరూ అది జీడిపప్పులు గసగసాలు అది గిది గది అది వేస్తారు కానీ ఆ చోటుగాడైతే అన్నం తింటున్నా ఇక ఆకలి అవుతుందని చెప్పబట్టి ఏడుస్తుండు. వాని కోసం అయితే కొంచెం ఫేరేడ్ చేసినాం. ఇక ఫేరేడ్ చేస్తే వాడైతే అన్నం అయితే తింటుండు. చోటు సూపర్ తిను. ఫ్రెండ్స్ కర్రీ అయితే కుత అని ఉడుకుతుంది. ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయితే అవుతుంది చూడు. అప్పుడైతే కూర అయితే కర్రీ అయితే దించుకుందాం. దాదాపు అయితే ఇంకా 10 నిమిషాలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ముక్కలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ముక్కలు కూడా ఉడికినాయి మంచిగానే. ఇక మూత అయితే పెట్టేద్దాం ఒక 10 నిమిషాలు. ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది. ఇక కొత్తిమీర వేసుకున్నాం. ఇక కొత్తిమీర వేసుకొని అయితే కలుపుతున్నాం. అట్లానే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా మస్తు అవుతుంది. ఇదే మాకు ఇదే పిక్కలేం. మేము సాయంత్రం దాకా ఇదే తినలేం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. ఇగో ఫ్రెండ్స్ ఇక జొన్న రొట్టెలు 2 వేసుకొని ఇక చికెన్ వేసుకొని చికెన్ అంటే చికెన్ కాదు ఫ్రెండ్స్, ఇది అది గిరిజా కోళ్ళు అంటే ఇవి. చికెన్ అయితే ఎవరైతే తీసుకుంటలేరు తింటలేరు కూడా. ఇక మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ చికెన్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్. ఇక టేస్ట్ చూసేటప్పుడు అయితే చెప్తాను ఫ్రెండ్స్. బాయ్. కూర అయితే సూపర్ ఉంది, బాగుంది. రొట్టెలతో పాటు తింటున్నాం. లెక్కలు వస్తున్నాయి. బాగుంది.